మావోయిస్టులో కీలకమైన డాక్యుమెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అత్యంత అంతర్గత డాక్యుమెంట్లు తాజాగా బట్టబయలయ్యాయి. 4 సంవత్సరాల విరామం తర్వాత 2024లో నిర్వహించిన మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం సంబంధించిన ఈ డాక్యుమెంటు అనేక సంచలనాత్మక అంశాలు, కీలకమైన అంశాలు, పార్టీ బలహీనతలపై తీవ్రమైన ఆత్మ విమర్శ చేసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనే కీలకమైన అంశం ఈ డాక్యుమెంట్లో పొందుపరిచింది మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో. ఈ డాక్యుమెంటు ఆగస్టు 2024లో దేశవ్యాప్తంగా అన్ని స్థాయి కమిటీలకు పోలిట్ బ్యూరో పంపినట్టు సమాచారం. డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారులు పాల్గొన్న ఛత్తీస్గఢ్లో ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఈ డాక్యుమెంట్ గురించి చర్చించినట్టు సమాచారం. ఈ అంతర్గత డాక్యుమెంట్లో గడిచిన 3 ఏళ్లలో పార్టీ తీవ్ర నష్టాలను, బలహీనతలను ఎదుర్కొన్నట్లు అంగీకరించింది. 2020లో నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశంలోనే పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందనేసి పార్టీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. గడిచిన 3 సంవత్సరాలలో 683 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారనేసి, వీరిలో 190 మంది మహిళా సభ్యులు ఉన్నారనేసి మావోయిస్టులు పేర్కొన్నారు. 2021 నుంచి 4 కేంద్ర కమిటీ సభ్యులు లక్కు, అంబీర్, సాకేత్, ఆనంద్ అనారోగ్యం కారణంగా కోల్పోయింది డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు. తర్వాత చాలామంది ఎన్కౌంటర్లో మృతి చెందగా మరికొంతమంది సరెండర్ అయ్యారు, మరికొంతమంది అరెస్ట్ అయ్యారని, కేంద్ర కమిటీ నుండి ఏరియా కమిటీ లెవెల్ వరకు అనేక మందిని పార్టీ కోల్పోయిందనేసి, పార్టీ కోల్పోవడంతో పాటు పార్టీ తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొందనేసి, దీంతో పార్టీ బలహీనపడింది. బలగాల చర్యలను తిప్పికొట్టడంలో కేంద్ర కమిటీతో సహా స్టేట్, జోనల్, ఏరియా కమిటీలు విఫలమయ్యాయని, ఈస్ట్, సెంట్రల్ రీజియన్లో కమిటీల మధ్య సమన్వయం లోపించిందనేసి మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్లో పొందుపరిచింది. నార్త్ టు సౌత్ ప్రాంతంలో కేంద్ర కమిటీ నేరుగా దృష్టి పెట్టలేకపోయింది. అలాగే పార్టీలో గోప్యత కరువు అయిపోయిందని, గడిచిన 3 సంవత్సరాలుగా మావోయిస్టులు 669 ఆపరేషన్లు నిర్వహించారు. వీటిలో 261 మంది పోలీసులు మృతి చెందగా 516 మంది పోలీసులు గాయపడ్డారని, ఈ దాడుల తర్వాత దాదాపు 25,000కు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈ మావోయిస్టు పోలిట్ బ్యూరో డాక్యుమెంట్లో పొందుపరిచారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకోలేదని, తీసుకోవడం వల్లనే పార్టీ తీవ్రంగా దెబ్బతిందని, పార్టీ కోలుకోవడానికి ఈ డాక్యుమెంట్లో పలు సూచనలు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019 పార్టీ వారోత్సవంలో తీసుకున్న కీలకమైన నిర్ణయాల అమలుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మాస్ బేస్ను ఆకర్షించేలా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని, గడిచిన 3 ఏళ్లుగా లోపించిన ఈ అంశంపై దృష్టి సారించాలనేసి సూచించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా దాన్ని తమ సమస్యగా పరిగణించి ముందుగా పోరాడాలని, ప్రజల తరపున పోరాడాలని మావోయిస్టులు ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు. అలాగే పార్టీలో రిక్రూట్మెంట్ నిరంతరంగా కొనసాగాలని, కొత్త మాస్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనేసి, పార్టీ కమిటీలో 3 జోనలకు సంబంధించిన మావోయిస్టులు ఉండాలని, సీనియర్, మధ్య వయస్కులు, జూనియర్లు ఈ 3 లెవెల్లో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. మాస్ పీపుల్స్కు దగ్గర అవడంలో మనం విఫలమయ్యామని మావోయిస్టులు అంగీకరించారు. మారుతున్న పరిస్థితులను తెలుసుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలు వదిలిపెట్టి చర్చలు ప్రారంభించాలని కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు మావోయిస్టులు అందులో పొందుపరిచారు. ఆయుధాలతో ఉంటే ప్రభుత్వం చర్చలు జరపవనే అభిప్రాయాన్ని క్యాడర్కు చేరవేయాలని ఈ డాక్యుమెంట్లో సూచించారు. ఈ అంతర్గత డాక్యుమెంటు వెలుగులోకి రావడంతో ముఖ్యంగా ఆయుధాలను వదిలేయాలనే నిర్ణయం తీసుకోవడం మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే కీలక మాల్పుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పదే చెప్తుంది చర్చలు లేవు, మావోయిస్టులతో ఆయుధాలతో ఉంటే మావోయిస్టులతో చర్చలు లేవనేసి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తేల్చి చెప్పారు. కానీ ఈ డాక్యుమెంటు 2024 ఆగస్టులోనే దీన్ని రూపొందించుకున్నారు. కానీ 2025 డిసెంబర్లో మనకు వెలుగులోకి వచ్చింది. అప్పటికే కేంద్ర ప్రభుత్వం పదే చెప్తున్న వీల్లేదు. దీంతో ఆపరేషన్ కగారు స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి చర్చలు లేవు, మావోయిస్టులు లొంగిపోవడం లేదంటే ఎన్కౌంటర్ను ఫేస్ చేయడం అనేసి ఈ యొక్క
మావోయిస్టులు తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రజల్లోకి లేట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మావోయిస్టు తీసుకున్న పోలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం కింది క్యాడర్ వరకు వెళ్ళలేకపోయింది. వీళ్ళు 2024 ఆగస్టులో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ పార్టీలోని వివిధ నాయకత్వం, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జోనల్ కమిటీ, ఏరియా కమిటీ వరకు దీన్ని తీసుకుపోవడంలో మావోయిస్టులు విఫలమయ్యారు. వారికి అర్థం అయ్యేలా చెప్పేలా కూడా విఫలమయ్యారు. దీంతోనే పార్టీలో చీలిక ఏర్పడింది. ఆయుధాలతోనే సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనేసి ఒక వర్గం, ఆయుధాలు వదిలి ప్రభుత్వంతో చర్చలు లేదంటే ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ప్రజల తరపున పోరాడదామనేసి మరొక వర్గం, ఇలా 2 వర్గాలుగా మావోయిస్ట్ పార్టీ చీలిపోయింది. ఈ చీలిపోయిన ఒక వర్గం ఆల్రెడీ ఇప్పుడు పోలీసుల దగ్గర సరెండర్ అయ్యి ప్రజా జీవితం గడుపుతున్నారు. వాళ్ళు పదే చెప్తున్నారు, మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నాం, ఆయుధాలు వదిలి ప్రజల్లో కలిసి ప్రజల తరపున పోరాడదామని తీసుకున్నాం చెప్పినా కానీ ఈ అర్బన్ నక్సలైట్ అనే పేరుతో ఉన్న జనంలో ఉన్న నక్సలైట్లు, జలంలో ఉన్న అర్బన్ నక్సలైట్లు పదే ఆ లొంగిపోయిన మావోయిస్టులను వేధించిన సంగతి తెలిసిందే. వీరు నమ్మక ద్రోహి, పార్టీకి ద్రోహం చేశారనేసి ముద్ర వేశారు. తాజాగా ఈ కీలకమైన డాక్యుమెంట్ వెలుగులోకి రావడంతో వారి యొక్క ఆరోపణలు అబద్ధమని, లొంగిపోయిన మావోయిస్టులు చెప్పిందే నిజమని, మావోయిస్టు పోలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయమే మేము దాన్ని అమలుపరచామనేసి లొంగిపోయిన మావోయిస్టులు చెప్పిన మాట వాస్తవం అనేసి అందరూ అంగీకరించాల్సిందే అని ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు దీన్ని అంగీకరించాల్సిందని తెలుస్తుంది. అలాగే కీలకమైన డాక్యుమెంట్లో ఫస్ట్ నుంచి పార్టీ రిక్రూట్మెంట్, పార్టీలో సమన్వయ లోపం, ప్రజల తరపున పోరాడడం, అడవుల్లోనే ఉండడం, ఇలా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకోవడంలోనూ వీళ్ళు జీవితకాలం లేటుగా అని చెప్పుకోవచ్చు. దాదాపు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కొనసాగించిన మావోయిస్టులు నేడు చివరి దశలో మావోయిస్ట్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఆ మార్చి 31, 2026 వరకు మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామని, మావోయిస్టు పార్టీ రహిత దేశంగా భారతదేశాన్ని నిలుపుతామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే కూంబింగ్లు, అరెస్టులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనేసి తెలిసిందే. ఇప్పుడు మావోయిస్టు పార్టీ క్యాడర్ కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నట్టు, వారు కూడా పోలీసు హ్యాండ్ ఓవర్లోనే, పోలీసుల రేంజ్లోనే ఉన్నట్టు సమాచారం. మావోయిస్టు కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ ప్లస్ ఇంకో 5 to 6 మెంబర్స్ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. వారు కూడా లొంగిపోతే పూర్తిగా మావోయిస్ట్ పార్టీ అంతమైనట్టే తెలుస్తుంది. కానీ మావోయిస్టు పార్టీ భావజాలాన్ని ఎవరు అంతం చేయలేరు. కానీ మావోయిస్టు ఫిజికల్గా ఉన్న మావోయిస్టులను మాత్రం వారిని సరెండర్ లొంగిపోవాల్సింది, లేదంటే ఎన్కౌంటర్ ఫేస్ చేయాల్సింది ఉంటుంది. కానీ మావోయిస్ట్ యొక్క పార్టీ భావజాలం అనేది దాన్ని ఎవరు అంతం చేయలేరనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ తాజాగా ఈ కీలకమైన డాక్యుమెంట్ వెలుగులోకి రావడంతో మావోయిస్ట్ పార్టీ తన యొక్క ఓటమిని అంగీకరించిందని చెప్పుకోవచ్చు.